అద్దంకి దయాకర్ గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. మొన్న ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో మీరు చూసారు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా అసలు యుద్ధమా లేకపోతే చర్చ అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? నా దృష్టిలో వాళ్ళు చర్చలతో పరిష్కారం వచ్చినట్టుగా కనబడట్లేదు. సుదీర్ఘకాలంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒక పెద్ద మనకు ఒక పుండులా రాచపుండులా నిరంతరం వేధిస్తూనే ఉన్నది. పాకిస్తాను ఈ ఎవరైతే ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు అది మాకు సంబంధం లేదంటారు. జరుగుతున్న పరిణామాలు ప్రాణ నష్టమే కాదు, నిరంతరం మనం డిఫెన్స్కి వెచ్చిస్తున్నది వేల కోట్లలో వెచ్చించాల్సి వస్తున్నది. అదే మనం వెల్ఫేర్కో డెవలప్మెంట్కో వాడుకుంటే పెద్ద ఎత్తున మేలు జరిగేది. కానీ ప్రతిసారి కవ్వింపు చర్యల వెనుక ఉద్దేశము కేవలం ఉగ్రవాదంతో కూడుకున్నదే కాదు, రాజకీయాలతో కూడుకున్నది. ఎవరి ఏజెంట్గానూ అప్పుడప్పుడు పాకిస్తాన్ పనిచేస్తుంది. సో నిన్న మా ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కాశ్మీర్ను ముక్కలు చేయండి, మన పాకిస్తాన్ ముక్కలు చేయండి అని. ముక్కలు చేయండి అని అంటే ఏంటి? మనది మనకు తెచ్చుకుంటే బెటర్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనదే, పాకిస్తాన్ కూడా వెనకటికి అంతా మన ప్రాంతంలో ఉన్నదే. వాళ్ళు ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా యొక్క దానివల్ల అది విడిపోయింది. విడిపోయిన దగ్గర నుంచి మనకు తలకాయ నొప్పి మాది. నేనంటున్నా, పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను చూస్తే మళ్ళొక్కసారి యుద్ధం చేయాల్సి వస్తుందా అనే ఒక ఆలోచన అయితే కనబడుతున్నది. చర్చలతో పరిష్కారం వచ్చే తిరుగుంటే బాగుండు, కానీ చర్చలతో వినే రకంగా అయితే కనబడట్లేదు. ఇన్నిసార్లు చూసినప్పుడు చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఇంత రాద్ధాంతం జరగట్లేదు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు, చొచ్చుకొని వస్తున్నారు స్లోగా, కానీ వాళ్ళది వీళ్ళ మాదిరిగా మూర్ఖత్వంతో కూడిన దాడులు, మూర్ఖత్వంతో కూడిన ప్రజల మీద దాడులు, టూరిస్టుల మీద దాడులు చేయడం అనేది ఒక పిరికి పంద చర్య. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిన సందర్భం ఉంది. అదే సమయంలో మూడంచెల భద్రత గురించి భారత ప్రభుత్వం, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. మన భద్రతకు సంబంధించిన అవసరంలో లుకానాస్ ఏమున్నాయి, ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది కూడా చూసుకోవాలి. శత్రువు మూర్ఖుడైనప్పుడు ధర్మయుద్ధము అనేది సమస్య అవుతుంది. కాబట్టి ధర్మయుద్ధంలో భారత్ ఎప్పుడు గెలుస్తుంది. అధర్మ యుద్ధమే పాకిస్తాన్ ఏజెండా అయింది. కాబట్టి మనం ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ సంపూర్ణమైన మద్దతును భారత ప్రభుత్వానికి ఇస్తాయి. సో దీంట్లో రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు అన్నారు. మేము కూడా కోరుతున్నాం ఒక భారత పౌరులుగా. డెఫినెట్ గా ఇది మరింత సమస్య భవిష్యత్తులో కాకుండా ఉండాల్సిన సందర్భం అయితే వచ్చింది. అయితే మీరు చెప్పారు, మనం వాళ్ళు శాంతి చర్చలతో అయితే రావట్లేదు, మనం యుద్ధమే అంటే ఏదైనా కూడా మనం రాజకీయాలకి అతీతంగానే వెళ్దాము అని అంటున్నారు. సో అసలు ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో అది సాధ్యమే అంటారా? సాధ్యం కాదు అనేది లేదు, మనం సంయమనంతో ఉంటున్నాం. ప్రతిసారి యుద్ధంలో మనం గెలుస్తున్నాం, వాళ్ళు ఓడుతున్నారు, కానీ మనం శాంతిని గెలవలేకపోతున్నాం. ఇది సమస్య. మనకు ఎవరితో కూడా పగ, కక్ష, కార్పణ్యాలు అవసరం లేదు భారతదేశానికి. కానీ వీళ్ళ వల్ల తలనొప్పి అవుతున్నది, అంతర్జాతీయంగా కూడా సమస్య అవుతుంది. ఇప్పుడు మనకు భద్రతా మండలిలో మనకు సభ్యత్వం రాకపోవడం వెంట కూడా కారణం ఇలాంటి తలకాయ నొప్పులే. సో మనతో ఫ్రెండ్లీగా ఉన్న నేషన్స్ ని కూడా వ్యతిరేకం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్ లాంటి దేశాలు, లేకపోతే శ్రీలంక లాంటి దేశాలు, తైవాన్, మయన్మార్ లాంటి దేశాలు కూడా మన మన పిల్లలుగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు నేపాల్, భూటాన్ కూడా మన అంతర్భాగంగా ఉండే గతంలో. సో ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా అఖండ భారతే, కానీ అఖండ భారత్ ఉద్దేశాన్ని వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మనకు ఒక అంచనా ఉంది. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మన వైపు చూస్తున్న క్రమంలో భారత ప్రజలు కూడా అత్యంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్న ఈ సందర్భాన్ని చాలా ప్లాన్డ్గా డిఫైన్ చేసుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది. యుద్ధమా శాంతి అంటే అందరం శాంతి అంటాం, కానీ అవతలోడు శాంతిగా ఉంటుందా అంటే సమస్య కొంచెం తీవ్రంగా ఉంటుంది. మనం ఎప్పుడు శాంతికే వెళ్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం కవ్వింపు చర్యలు లేకపోతే వాళ్ళు చేయాలనుకుంది చేస్తూనే ఉన్నారు. చెయ్యడం వెనుక కూడా దురుద్దేశం ఉన్నది. కేవలం పాకిస్తాన్ ప్రయోజనాల కొరకే కాదు, ఇతర దేశాల ప్రయోజనాల కొరకు వాళ్ళు అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తూ మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అల్లరి మూకలని కొంతమంది అంటారు, గందరగోళం సృష్టించాలని కొంతమంది అంటారు, కానీ ఇది మనకు తలలో నొప్పి. ఇది పెద్ద సమస్యగా మారుతుంది. తలలో నొప్పి, మిగతా శరీరంలో ఏ పార్ట్లో ఏ నొప్పి ఉన్నా
భరించగలం. తలనొప్పి చాలా పెద్దగా ప్రతి సందర్భంలో ప్రతిరోజు సైనికులకు అక్కడ యుద్ధమే. ఉమ్. మనం ప్రశాంతంగా ఉంటున్నాం కానీ ఎంతో మంది సైనికులు నిరంతరం గుప్పెట్లో పెట్టుకొని చనిపోతున్నారు. బ్రతకాల్సి వస్తుంది వాళ్ళు. చనిపోతుండ్రు కూడా అవును. వాళ్ళు. చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాం కదా, మనకు వచ్చే వార్తలే ఉమ్. వీక్ లో ఒక 5 నుంచి 10 మంది ప్రాణ నష్టం జరుగుతుంటది. వేల కోట్ల రూపాయలు మనం వెచ్చించాల్సి వస్తుంది. ఎత్తైన కొండలు, చలి ప్రదేశం, అసలు మనిషి జీవించడానికి కూడా అనుకూలంగా లేని వాళ్ళకి ఫుడ్ కూడా ప్రాంతాల్లో సరిగా ఉండదు అక్కడ. ఉండని పరిస్థితిలో అది ఇలాంటి పరిస్థితిని మనం తప్పించుకోవాలంటే డెఫినెట్ గా పిఓకేని మనం తీసుకోవాల్సిందే నా దృష్టిలో. ఆక్యుపైడ్ ఆ రోజు కూడా నెహ్రూ గారు సంయమనంతో ఉండడం వల్ల వాళ్ళు అక్కడి వరకు రాగలిగింది. కానీ ఉమ్. ఇంకా శాంతి సహనం అనుకుంటూ కూర్చుంటే వాడు మన మెడల్ మీద కూర్చునే అవకాశం కూడా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం మోదీ గారు మరింత చాకచక్యంగా సాహసోత్పేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం అనేది చెప్పగలం. దీన్ని రాజకీయాల కొరకు వాడి పాకిస్తాన్ దాడి చేస్తున్నది, మన మీద దాడి చేస్తున్నది అనేదానికి మన మీద దాడి చేసేంత స్థాయి ఆ దేశానికి లేదు. ఉమ్. మనం తలుచుకుంటే ఏమవుతుందో, అగ్రదేశాలు సైతం మన సైనిక పటాల ముందు కొంత అనుమానంగా ఉన్నారు వాళ్ళు. అలాంటిది పాకిస్తాన్ మనల్ని ఏదో చేస్తుందనే ఆలోచన లేదు. పాకిస్తాన్ వెనుక ఉన్నది ఎవరు, ఉమ్. పాకిస్తాన్ యొక్క ఆలోచనలు నడిపిస్తున్నది ఎవరు అనే దగ్గర స్పష్టంగా ఉంది. కాబట్టి దీన్ని రాజకీయ సమస్యగానే కాకుండా ఇది మత సమస్య ఇమిడి ఉన్నది, దీంట్లో దాయాదుల సమస్య కూడా ఉన్నది. కాబట్టి చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.